గ్రేస్ నేను చర్చికి రానమ్మా, నాకు కొంచెం పని ఉంది ఆఫీస్ లో. మా బాస్ ఫోన్ చేసిండు, నేను చర్చికి రాను. అదేంటో చర్చికి రావాలి కంపల్సరీ. ఎందుకంటే ఈరోజు సండే కదా, ఖచ్చితంగా మనం చర్చికి వెళ్ళాలి. దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉంది? నిర్గమకాండం 35వ అధ్యాయము 2వ వచనము, 6 దినములు కష్టపడి పని చేయవలెను, 7వ దినమున విశ్రాంతి తీసుకునవలెను. ఎందుకంటే దేవుడు ఆ దినంలో పరిశుద్ధ దినముగా నియమించున్నాడు. లేదు అని ఆ రోజు పని చేసినట్లయితే మరణ శిక్ష నందుదురు అని దేవుడు చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తా ఉన్నారు. మరి యేసు ప్రభు కూడా 6 దినములు కష్టపడి పనిచేసి 7వ దినమున విశ్రాంతి తీసుకొని ఉన్నారు. మరి మనం ఏం చేస్తున్నాము? మరి 6 దినములు పని చేసినప్పటికీ 7వ దినమున కూడా పని చేస్తా ఉన్నాము. మరి దేవుడు ఆ దినంను పరిశుద్ధ దినముగా నిర్ణయించినారు. మరి దేవుని దినంను మనం దేవునికి ఇవ్వకుండా లోకానికి ఇచ్చినట్లయితే దుష్టులు పని చేసే అవకాశం ఉంది. మరి ఖచ్చితంగా ఏదో ఒక హాని జరగవచ్చు. మరి కొంతమంది అనుకుంటారు, మరి చర్చికి వెళ్తేనే మరి దేవుడు మనతో ఉంటాడా, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తారా, ఇంట్లో ఉంటే దేవుడు మన ప్రార్థన ఆలకించారా అని. దేవుడు మన ఇంట్లో ఉండి ప్రేయర్ చేసినా దేవుడు ఆలకిస్తారు. కానీ వాక్యం ఏమని సెలవిస్తా ఉంది? సహవాసం అనేది చాలా ప్రాముఖ్యము. మరి ప్రతి ఒక్క క్రైస్తవునికి సహవాసం ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా ఆదివారంను నిర్లక్ష్యం చేయకుండా దేవుని సన్నిధికి వెళ్ళాలి. మరి దేవుని బిడ్డలతో అందరం కూడా సంతోషంగా దేవుని ఆరాధించాలి. దేవుని వాక్యం దించినాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్